సంధి ఢిల్లీ బోనాలప్పుడు అన్న మాకు చాలా సహకరించారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. సింహవాహిని అమ్మవారికి అందరికీ నమస్కారం. భాగ్యనగరం అంతా, ముఖ్యంగా పాత బస్తీ అంతా కూడా పొద్దు నుంచి తిరుగుతున్నా. ఏడవైనా మా అమ్మవారు మహిళలందరూ కూడా ఒక అమ్మవారిగా తయారై అమ్మవారికి బోనం ఎత్తుకొని వస్తున్నారు. యువకులు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఈ అమ్మవారి బోనాలు పాల్గొంటున్నారు. ఒక పండుగ వాతావరణం ఇలా పాత బస్తీలో గల్లీలో ఒక పండుగ వాతావరణం నెలకొనడం నిజంగా చాలా ఆనందం. మనందరూ తెలుసు, బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే బోనం అంటారు. ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతోపాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు కొట్టడం, వేపాకుతో అలంకరించడం, దీనివల్ల బ్యాక్టీరియా వైరస్ అన్ని కూడా నాశనమైపోతాయని చెప్పి మన ప్రాణాలు పైలంగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా సమాజంలో పుట్టదు. ఇలా అప్పుడెప్పుడు గత కాలంలో ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి నుంచి కాపాడు తల్లి. ఈ ప్లేగు వ్యాధి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ ప్లేగు వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి నీకు నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కరుణించి ఇలా ప్లేగు వ్యాధి నుంచి ప్రజలను కాపాడింది. కాబట్టి వాళ్ళు సికింద్రాబాద్లో అమ్మవారి గుడిని నిర్మించి అలా బోనాలు సమర్పించి ఇలా బోనాల పండుగ చేసుకుంటున్నాం. ఇక్కడ మూసీ నది ప్రాంతంలో మూసీ వల్ల మొత్తం అతలకుతలం అవుతుంటే, భాగ్యనగరం అంతా అతలకుతలం అవుతుంటే ఈ మూసీ బారి నుంచి ప్రజలను కాపాడు తల్లి. ఈ మూసీ బారి నుంచి ప్రజలను కాపాడితే నీకు ఇష్టమైన నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు అమ్మవారిని వేడుకున్న తర్వాత అమ్మవారి కరుణా కటాక్షల వల్ల ప్రజలు ప్రాణంతో బయటపడితే ఇలా లాల్ దర్వాజా అమ్మవారికి, సింహవాహిని అమ్మవారికి ఇలా బోనం సమర్పించడం గతం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ఇది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, హిందూ సాంప్రదాయాన్ని ఇలా కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవాళ అంతరాలు ఏర్పడ్డా ఈ బోనాల పండుగ మాత్రం తరాల నుంచి వస్తున్నది. ఒక పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక శక్తివంతమైన పండుగ. నేను ప్రతి సంవత్సరం కూడా లాల్ దర్వాజా ఈ టెంపుల్కి వచ్చి ఈ సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి కరుణా కటాక్షంతో ఇంకా ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, ఈ హిందూ సమాజం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు కోసం నా వంతు ఒక హిందూగా పుట్టినందుకు నా వంతు తృణమో ప్రణమో కష్టపడి పనిచేసేటువంటి అవకాశం ఆ తల్లి దయ వల్లనే, ఆ తల్లి ఆశీర్వాదం వల్లనే వస్తుంది. మరి ఇలా భాగ్యనగరం మొత్తం పొద్దున్న తిరుగుతుంటాను, చాలా ఉత్సాహం అనిపిస్తున్నది. ఎందుకంటే సింహవాహిని అమ్మవారి దయ వల్ల, భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షల వల్ల ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా భాగ్యలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటే మన కష్టాలు తొలగిపోతాయి ఒక నమ్మకం. నేను కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా ఆ కార్యక్రమం ప్రారంభించినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ వాతావరణం ఏర్పడేదంటే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షణ విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా పార్టీలు, చాలా మంది కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మన హిందూ ధర్మం గొప్పతనం మీ అందరికీ తెలుసు. చాలా మంది ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి
ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటారో మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా, ఈ సింహవాహిని అమ్మవారి సాక్షి అని చెప్తున్నాను, ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా, మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి, మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. వాళ్ళ హిందువులందరూ భాగ్యనగర్లో ఓటు బ్యాంక్ మారారు, ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది. కాబట్టి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ ఏందో వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. దేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ ఒక ఆనవాయితీగా మారిపోయింది. రావాలి, పాత బస్తీలోని అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తిని, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ఇలా దేశ వ్యాప్తంగా చాటింపజేసామంటే అది హిందూ సమాజం యొక్క గొప్పతనం. అరే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీకి రావాలంటే కాషాయపు జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే ఎవరికి భయపడకుండా, ఎవరి అనుమతి లేకుండా, ఇది ఎవరి జాగిరి కాదు, ఈ పాత బస్తీ హిందువుల జాగిరి, ఈ భాగ్యనగర్ హిందువుల అడ్డా అని చెప్పి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు జై శ్రీరామ్ అని గర్జించిన సమాజం నా హిందూ సమాజం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ మైనార్టీలో ఎందుకు మాట్లాడుతున్నంటే ఇది ఒక వేదిక, వాళ్ళ అమ్మవారి పండుగ. ఈ పండుగ సందర్భంగా మీరందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి, ప్రతిన ఉండాలి, ఒక సంకల్పం తీసుకోవాలి. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 12% ఉన్న వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయి. కానీ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారరు. హిందువులందరూ గంపగుత్తగా ఓట్లేయని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఇలా హిందూ సమాజం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. ఏం చేస్తే మన రాజ్యం వస్తుందో ఆలోచించండి. ఏం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం, హిందువులు ఓటు బ్యాంక్ గా మారి రామ రాజ్యం వస్తుందో ఒక్కసారి ఇలా ఆలోచించాల్సిన బాధ్యత ఇవాళ భాగ్యనగర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం. ఎంత దౌర్భాగ్యం అని ఇలా భాగ్యనగర్ లో 2 పార్టీల నాయకులే ప్రోటోకాల్ కోసం ప్రయత్నం కొట్టాలనుకుంటున్నారు. నేను ఇలా గుళ్ళని తిరుగుతున్నా, ఏ గుళ్ళకు పోయినా మాకు హారతిస్తలేరు, మాకు కుప్పకు స్వాగతం పలుకుతారని చెప్పి 2 పార్టీలు కొట్టాలనుకుంటున్నాను ఏడువైనా కూడా. కానీ మేము కొట్టాలది ప్రోటోకాల్ కోసం కాదన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఉన్న ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులిచ్చి గల్లీ గల్లీలో, పాత బస్తీ గల్లీ గల్లీలో దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాగుతుంది. ఇక్కడ ఏ పండుగ చేయాలని కూడా వాళ్ళను వీళ్ళను పైసలు అడుకొని ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే హిందువుల బతికేందో ఒక్కసారి వచ్చిన అయ్యా పాంచన్ మేము జాతర చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము బోనాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం, మాకు పైసలు ఇయ్యా అని చెప్పి ప్రభుత్వాలను అడుక్కునే పరిస్థితి రావడం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ప్రతి హిందూ భాగ్యంలో ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించిన నా దగ్గరికి వచ్చిన చాలా మంది అన్నా మా దేవాలయానికి పైసలు లేవన్నా, ప్రభుత్వంపై ప్రభుత్వాలు మారుతున్నాయన్నా, పైసలు ఇస్తలేరన్నా, మేమే ఆస్తి పాస్తులు అనుకొని మా గోల్డ్ అమ్ముకొని ఇలా అప్పులై ఇలా ఉత్సవాలను నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నాం, హిందువుల బతుకు ఏ విధంగా బర్బాద్ అవుతుందో ఒక్కసారి ఆలోచన. ఎవరి అన్న పైసలు అరే పాత బస్సులో ఎవరు ట్యాక్సీ కడుతున్నాడు, ఎవరు కరెంటు బిల్లు కడుతున్నాడు, ఎవరు ఇంటి పన్ను కడుతున్నాడు, ఎవరు పైసలు ఇస్తే పాత బస్సులో బతుకుతున్నారో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచండి. అరే ట్యాక్సులు వసూలు చేస్తారు, దాడులు చేస్తారు, కరెంటు బిల్లు కట్టమంటే దాడులు చేస్తారు. కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే ఇంటి పన్ను కడుతున్నాడు, ఫస్ట్ రోజే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్తీలో చెల్లిస్తే ఇలా కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్తీలో
పద్ధతిలో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో, ఎవరి రాజ్యం రావాలో పాత బస్తీ ప్రజలు, భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను రాజకీయాల గురించి మాట్లాడలేనన్నా, ఈ భాగ్యనగర్ లో పాత బస్తులో పండుగల నిర్వహిస్తుంటే బాధ అనిపిస్తుందన్నా. ఇంత ఘోరమైన పరిస్థితిలో పండుగలు నిర్వహించుకునే పరిస్థితి వస్తే ఇలా ఏ విధంగా పండుగలు నిర్వహించుకోవడం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దయచేసి బోనాల జాతర సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి, ఒక సంకల్పం తీసుకోండి, అమ్మవారిని దర్శించుకోండి. నువ్వు బాగుండాలని కాదన్నా, నా కుటుంబం బాగుండాలి కాదన్నా, హిందూ సమాజం బాగుండాలి, హిందూ ధర్మ రక్షణ జరగాలి. హిందూ దేవులకు ఆపదలు వస్తే, హిందూ సమాజానికి ఇబ్బందులు వస్తే, సనాతన ధర్మం అవమానపడితే నేను హిందూగా నా ధర్మ రక్షణ కోసం, నా సనాతన ధర్మం కోసం, నా హిందూ సమాజం సంఘటన కోసం నేను ముందొచ్చి యుద్ధం చేస్తా అని చెప్పి సంకల్పం తీసుకొని అమ్మవారిని మొక్కిన వాడే నిజమైన హిందూ అవుతాడు తప్ప నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని చెప్పి కోరుకునే వారి కోరికను ఆ తల్లి తీర్చదన్నా. వాళ్ళ అందరూ సర్వే జన సుఖినోభవంతని చెప్పి లోక కళ్యాణార్థం కాకించే ధర్మమే నా హిందూ ధర్మం. కాబట్టి మీరందరూ ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఈ బోనాల జాతరను నిర్వహించుకున్న సందర్భంలో ఒక్కసారి మంచి ఆలోచనతో ముందుకు రండి. అందరి క్షేమం కోసం తల్లిని ప్రార్థించండి, అందరి క్షేమం కోసం తల్లికి బోనం నైవేద్యం సమర్పించండి. తప్పకుండా ఆ తల్లి మీ అందరి యొక్క ఆలోచనను, మీ అందరి యొక్క కోరికలను తీర్చాలని చెప్పి మీరు, మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి, మీ కష్టాలన్నీ తొలగిపోవాలని, సుఖ సంతోషాలతో మీరు మీ కుటుంబాలు నిత్య జీవితం గడపాలని చెప్పి, హిందూ ధర్మ రక్షణ కోసం మీ అందరూ ఆలోచించే విధంగా ఆ శక్తి సామర్థ్యాన్ని, ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు కల్పించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.